గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి తిరిగి మరలా మీ సన్నిధిని చూడడానికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు, మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యము మరొక మారు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యం ద్వారా మేము అనుసరిగి తండ్రి మరింత లోతుగా మీ మనస్సును గ్రహించి మా జీవితాలను చక్కబెట్టుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాపాడి తిరిగి మరలా క్షేమంగా తన సన్నిధికి తీసుకుని వచ్చాడు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ వాక్యంలోనికి వెళదాము. దేవుడు భూమి మీద తన సంఘం క్రీస్తు ద్వారా తన సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ఉంటున్న సహోదరులు వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి విషయాలు ఎన్నో పత్రికల్లో దేవుడు బాగా రాయించాడు. సహజంగా మనిషి భూమి మీద బ్రతికినంత కాలం కూడా తన ఆలోచన ప్రకారం తన ఇష్టానుసారంగా మనిషి బ్రతుకుతాడు. కానీ దేవుడిలో బ్రతకాలనుకున్నప్పుడు, పరలోకం చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషి వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే మన ఫైనల్ అథారిటీగా, మన సుప్రీంగా మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని పెట్టుకోవాలి. వాక్యము మనకి ఏదైతే చెబుతుందో, వాక్యము ఎలాగైతే మనల్ని జీవించమని చెబుతుందో అదే మనకి ఫైనల్. సహోదరుల పట్ల వాళ్ళు మంచివాళ్ళు అయితే, వాళ్ళు వాక్యానికి లోబడేవారైతే వాళ్ళతో సాంగత్యం చేయండి అని చెప్పింది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం బైబిల్లో జాగ్రత్త చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోతుందట. ఏమిటి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చాలా పెద్ద మాట ఇది. వాక్యం విన్నవారు వాక్యము వింటున్న వారితో కలిసి ఉండటం లేదు కనుక వింటున్న వాక్యము వాళ్ళకి ఏమైపోతుందట అంటే పనికి రావటం లేదు. ఆ వాక్యము వాళ్ళలో పని చేయటం లేదు. వాక్యము మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ వాక్యం అనేది ఒక మెడిసిన్ లాంటిది, మందు లాంటిది. ఆ మెడిసిన్ పని చేస్తేనే రోగం అనేది తగ్గుతుంది. అలాగే వాక్యం అనేది మన హృదయంలో పనిచేయటం ప్రారంభిస్తేనే మనకు ఆత్మ సంబంధమైన, లోక సంబంధమైన రోగాలన్నీ కూడా పోతాయి. వాక్యం వినటం కాదు, వాక్యం చదవటం కాదు, వాక్యము మనలో పనిచేయాలి. వాక్యానికి స్పందించే హృదయంగా మన హృదయం ఉండాలి. వాక్యాన్ని స్వీకరించే హృదయంగా, వాక్యానికి భయపడే హృదయంగా, వాక్యంలో దేవుడు ప్రేమ చెబుతున్నప్పుడు ఆ ప్రేమను స్వీకరించే హృదయంగా మన హృదయం ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తుందో, అలా అంగీకరిస్తేనే ఆ వాక్యము మనకి పనిచేస్తున్నట్టు. కానీ కొంతమందికి అసలు విన్న వాక్యం వాళ్ళకి ఏమైపోద్దట, నిష్ప్రయోజనం. అంటే వాళ్ళలో పని చేయదట.
దీనికి కారణం ఏంటి తండ్రి? వాక్యం వాళ్ళలో ఎందుకు పనిచేయటం లేదు అంటే, దేవుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అక్కడ, వాళ్ళు వాక్యం వింటున్నారు కానీ బయటికి వెళ్ళి వాక్యము వినని వారితో సాంగత్యం చేస్తారు. వాక్యము వినని వారితో సహవాసంలో ఉంటారు. వాక్యం వినని వారితో సాంగత్యం చేస్తూ ఉంటారు. వాక్యము వినని వారితో ముచ్చట్లు, వాక్యము వినని వారితో సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వీడు లోపల విత్తబడిన వాక్యంకి వాళ్ళు ఏం పని చేస్తుంది? ఎందుకంటే లోకమంతా వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంది. వాక్యాన్ని వాళ్ళు అసలు పట్టించుకోరు, జీర్ణించుకోరు. వాక్యంలో చెప్పిన ఏ విషయం వాళ్ళకి నచ్చదు. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు లోకానికి నచ్చుతాయా? మీరు చెప్పండి. పరలోకం ఉందంటే వాళ్ళు నమ్ముతారా? చనిపోయిన తర్వాత జీవితం ఉందంటే నమ్ముతారా? శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే నమ్ముతారా? ఇది 3 నాళ్ళ ముచ్చటైన జీవితం అంటే వాళ్ళు నమ్ముతారా? ఈ మాటలు ఏవి వాళ్ళు నమ్మరు. చచ్చిపోయిన తర్వాత దేవుని కొరకు బ్రతకకపోతే పాతాళం ఉందంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. అలా నమ్మని వాడితో వాక్యము నమ్మిన వాడు సహవాసం చేస్తున్నాడు అనుకోండి, అసలు వీళ్ళలో వాక్యం నిలబడటం అనేది చాలా కష్టం. మీరు బాగా ఆలోచించండి నేను చెప్పే మాట. ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మనాన్నలు ఇంట్లో కూర్చోబెట్టుకుని చాలా మంచి మాటలు చెప్తారు. ఒరే నువ్వు మందు తాగకూడదురా, నువ్వు సిగరెట్లు తాగకూడదురా, చెడు స్నేహాలు చేయకూడదురా అని చెబుతూ ఉంటారు అమ్మనాన్నలు. ఎందుకు చెప్తున్నారు చెప్పండి? వీళ్ళ భయం ఏంటి చెప్పండి? వీడు కనుక ఆ స్నేహాలు పడితే వీడు పాడైపోతాడు, త్రాగుబోతుగానో, సిగరెట్లు తాగేవాడుగానో, మందు తాగేవాడుగానో, మన చేతికి చిక్కడిక వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడన్న భయంతోనే కదా తల్లిదండ్రులు బయట స్నేహాలు పట్టొద్దురా అని చెబుతారు. ఇది మీకు అర్థమైతే బయట స్నేహాలు పట్టినప్పుడు ఇంట్లో ఉన్న అమ్మనాన్నలు చెప్పిన మాటలు ఏవి వాడు వినడు, పట్టించుకోడు. ఆ ఫ్రెండ్స్ చెప్తున్న మాటలే బాగుంటాయి వాడికి. ఆ ఫ్రెండ్స్ తాగించే తాగుడు, ఆ ఫ్రెండ్స్ గుట్కాలు, ఆ ఫ్రెండ్స్ సిగరెట్లు అవే వాడికి నచ్చుతాయి. అమ్మనాన్నల మాటలు పోతాయి. ఆ భయంతో అమ్మనాన్నలు ఏమంటారంటే వాళ్ళతో సాంగత్యం చేయొద్దురా, వాళ్ళతో మాట్లాడొద్దురా, వాళ్ళకి దూరంగా ఉండరా అంటారు. ఇది మీకు అర్థమైతే పరలోకంలో ఉన్న దేవుడు కూడా వాక్యం విన్నవాళ్ళట ఎవరి సహవాసంతో ఉండాలి, ఎవరి సాంగత్యంలో ఉండాలి, ఎవరి స్నేహం చేయాలి, ఎవరితో సత్సంబంధాలు కొనసాగించాలి అంటే విశ్వాసం కలిగి దేవుడి మీద వాక్యాన్ని బలంగా నమ్మి ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్న వాడితో నువ్వు సాంగత్యంలో ఉండు. అప్పుడు నీకు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమైనా నీ హృదయంలో ఫలిస్తుంది, పనిచేస్తుంది. ఇక్కడ వింటున్న వాక్యానికి ఆపోజిట్గా, లేదంటే కొంతమంది బయట ఉంటారు అబద్ధ బోధకులు, బోధ వినేసి వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతూ ఉంటారు. వాళ్ళతో సాంగత్యం పెట్టావు అనుకో, నువ్వు ఇక్కడ వింటున్న సత్యం నీలో అసలు నిలబడదు, వాళ్ళ అబద్ధమే నీలో నిలబడుతుంది. ఎందుకంటే అబద్ధానికి, అసత్యానికి బలం ఎక్కువ, సత్యానికి బలం తక్కువ, దేవుడి మాటకి బలం తక్కువ. బలం తక్కువ అంటే అర్థం ఏంటంటే అదేదో బలం లేదు అని కాదు, నీ విషయంలో అది బలహీనంగా మారిపోతుంది. కారణం ఏంటంటే నీ చుట్టూ ఉన్న సాంగత్యాలు అలాంటివి. ఇప్పుడు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. షుగర్ పేషెంట్ చిన్న ట్యాబ్లెట్ లైట్ షుగర్ ఉన్నప్పుడు వేసుకుంటే పనిచేస్తుంది. షుగర్ హెవీ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ పనిచేస్తుందా? పని చేయదు. అలాగే బయట స్నేహాలు ఎక్కువైపోతే వాక్యం కూడా పని చేయదు. అందుకే అన్నాడు 2వ వచనం ఎంత బాగా రాశారంటే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో, చూసారా పదం, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వినిన వారితో కలిసి ఉండటం లేదట, వినిన వారితో కలిసి ఉండటం లేదట. చాలామంది స్నేహాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆదివారం గుడి, అది కూడా సరిగా ఎవరితోనూ సత్సంబంధాలు ఉండవు. చర్చిలో ఎవరితోనూ పెద్దగా బంధాన్ని మెయింటైన్ చేయరు, సహోదర బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని ఏది మెయింటైన్ చేయరు. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు భయంకరంగా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అంటారా, ఫ్రెండ్స్ అంటారా, బంధువులు అంటారా, వాళ్ళతో విపరీతంగా టచ్లో ఉంటారు, వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళవన్నీ ఫాలో అవుతుంటారు. దీనివల్ల నీకు జరిగే నష్టం నీకు తెలియకుండా ఏం జరుగుతుంది అంటే, నువ్వు వాళ్ళని దగ్గరగా వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఛాయలు, లేదా వాళ్ళ క్రియలు, లేదా వాళ్ళ నిర్ణయాలు, దైవ వ్యతిరేక సంబంధమైన వాళ్ళు చేస్తున్న ప్రతి క్రియ నీకు తెలియకుండానే నీలో పనిచేస్తుంది. దేవుడేమో ఊరకనే రాయడు, ఒక మాట రాశాడు దేవుడు అంటే దాని వెనకాల చాలా ఆలోచించి దేవుడు రాస్తాడు. వాక్యము వినిన వారు, వాక్యము వినటన్న వారితో, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వాళ్ళకి ఏమైపోతుందట? నిష్ప్రయోజనం. మీరు చూడండి, త్రాగుబోతులతో స్నేహం పట్టినోడికి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు ఎన్ని మాటలు చెప్పిన వాడికి ఏమైనా ఎక్కుతాయా?
ఎక్కువ ఆ త్రాగుడు, ఆ ఫ్రెండ్స్, వాళ్ళ మాటలు వాడి హృదయంలో తిరుగుతాయి. అలాగే లోకంలో ఉన్నవాడితో నువ్వు ఫ్రెండ్షిప్, లోకంలో ఉన్నవాడితో సాంగత్యం, అలాగే నేను మాట్లాడొద్దు అంటం లేదు, వాడితో అసలు పరిచయాలు వద్దు అంటం లేదు. ఆ పరిచయం నువ్వు ఎలా వాడాలి అంటే నీ ప్రభువుని వాళ్ళకి పరిచయం చేయడానికి వాడాలి. అక్కడ వరకు ఆ సంబంధం అంతే, అక్కడ వరకు ఆ ఫ్రెండ్షిప్ అంతే, అక్కడ వరకు ఆ బంధం అంతే. దానికి మించి నువ్వు లోకస్తులతో బంధాన్ని కొనసాగిస్తే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలుకి దేవుడు పదే పదే చెప్పాడు, అన్ని జనులతో మీరు సాంగత్యము చేయొద్దు, అన్ని జనుల్లో నుండి ఎవరిని కూడా మీరు వివాహాలు చేసుకోవద్దు అన్నాడు. వాళ్ళు విన్నారా ఆ రోజు? వినలేదు. వినకపోవటం వల్ల సాదాసీదా సామాన్యులు ఎలాగోపోయారు. పాత నిబంధన మొత్తం నేను జ్ఞానిని అని చెప్పుకునే ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? సొలొమోను. ఆయన కూడా పోయాడు. కారణం ఏంటి చెప్పండి? అన్య స్త్రీలతో సహవాసం చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళు సొలొమోను జీవితంలోకి వచ్చిన తర్వాత సొలొమోను చేతే బలిపీఠాలు కట్టించారా? కట్టించారు. ఇప్పుడు నువ్వు బయట ఫ్రెండ్షిప్, బయట స్నేహాలు చేస్తున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీతో పాపం చేయిస్తారు వాళ్ళు. నీకు తెలియదు వాళ్ళు నీతో పాపం చేయిస్తున్నట్టు కూడా నీతో తెలియదు. వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను బ్రతికేటట్టుగా బాగా ప్రేరేపిస్తుంది సైతాన్ వాళ్ళని వాడుకుని. ఎందుకంటే నిన్ను కొట్టడానికి లూప్ హోల్స్ ఏమున్నాయని వెతుక్కుంటుంది అది. నువ్వు కొనసాగిస్తున్న బంధాలను ఉపయోగించుకుంటుంది. బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు బ్రతికేటట్టుగా, బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించేటట్టుగా. నేను ఒక చెల్లి చాలా బాగా స్పిరిచువల్గా చాలా బాగుండేది. నేను వాక్యం చెప్తున్న కొత్తలో నాకు పరిచయం, నా వాక్యాలు వినేది, నా ప్రసంగాలు వినేది, టచ్లో ఉండేది, చాలా బాగుండేది. ప్రతి లైవ్ చూసేది, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేది, అన్న ఈ ప్రసంగం బాగుంది, రెఫరెన్స్ బాగుంది, దీని భావం మాకు ఎంతకాలం తెలియదు, నాకు చాలా బాగా చెప్పారు అనేసరికి నేను చాలా ఆనందపడేవాడిని. పాపం చిన్న వయసులో బాగా వాక్యం నేర్చుకుంటుంది కదా అని. అలా నేర్చుకుంటూ కొద్ది రోజులకి అసలు మెసేజ్లు లేవు, అసలు ఏమైపోయింది తెలియదు. వాళ్ళ ఊరికి నేను సభకి వెళ్ళేసరికి ఆమె గుర్తొచ్చి పక్కనే వాళ్ళని అడిగాను, ఇక్కడ చెల్లి ఉంటుంది కదా నాయన వాక్యం బాగా నేర్చుకున్నదంటే. పాపం ఆ సేవకుడు చెప్పాడండి. ఏం చెప్పాలన్నా స్టార్టింగ్లో చాలా బాగుంది, ఇప్పుడు పాడైపోయిందన్న అన్నాడు. చాలా చివుక్కుమంది మనసు. ఏమైంది తమ్ముడు అంటే, ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళిందన్నా, అక్కడ ఏవో స్నేహాలు పట్టింది, ఇక చర్చ్ మానేసింది, సరిగ్గా గుడికి రావటం లేదు, వాక్యం వినటం లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, కంప్లీట్గా సినిమాలు, ఆ షాపింగ్ మాల్స్ అక్కడ అందులో పడిపోయింది, ఇక అసలు దేవుడిని కంప్లీట్గా వదిలేసింది అన్నట్టు. నేను చాలా బాధపడ్డాను, చాలా ఆవేదన చెందాను. ఇప్పుడు ఇది మేము ఎందుకు చెప్పానంటే, అలా కొత్తగా చక్కగా దేవుడి మాటలు పడుతున్న ఆ చెల్లి జీవితంలోనికి బయటనున్న చెడు స్నేహాలు వచ్చాయి. అప్పుడు వాక్యం పనిచేసిందా, స్నేహం పనిచేసిందా? బాగా ఆలోచించాం. మీకు తెలియకుండానే మీ మీద వాళ్ళు ముద్ర వేస్తారు, మీకు తెలియకుండానే మీ ఆలోచనలను వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. మనం ఎలాగైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నామో అవి ఏవి వాళ్ళకి నచ్చక డైరెక్ట్గా చెప్పక, ఇండైరెక్ట్గా నీ పవిత్రతను, ఇండైరెక్ట్గా నీ భక్తిని, ఇండైరెక్ట్గా నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకునే క్రియలు, పాడు చేసుకునే ఆలోచనలు, పాడు చేసుకునే మాటలు నీ చెంతకు తెస్తారు. అలా తెచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ విన్న వాక్యం గంట సేపు నువ్వు వింటావు కదా ఆదివారం, ఆ ప్రసంగం అంతా నీ హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. సత్యం నిలబడడానికి స్థానం ఉండదు. అందుకే మీకు టైం దొరికితే మనుషులతో కాదు సహవాసం చేయాల్సిందే. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పనులు చేసుకున్నారు, ఓకే, పని చేసుకోండి, కానీ మిగిలిన టైం ఉంటుంది చూశారు, ఆ టైము బయట ఉన్న వ్యక్తులతో గడపకండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం తీయండి, 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం. ఇది బాగా రాసి పెట్టుకోండి అందరూ. 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అన్నట్టు చూడండి. ఇది మీరు బాగా ఆలోచించాలి. సమయం ఉన్నప్పుడు మనిషి సహవాసం చేయవలసింది దేవునితో. మీకు అర్థమవుతుందా? మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు సహవాసం చేయాల్సింది దేవుడితో. ఆయనతో సహవాసం, ఎంత బాగుందన్నమాట. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుతుందట? సమాధానం. మనకి ఉన్న ఎన్నో సమస్యలకు సమాధానం దేవుడే.
నీకున్న ప్రతి సమస్యకు సమాధానం దేవుడే. నీకు అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం దేవుడే. నేను ఇది అనుభవించి చెప్తున్నాను. ఇది నాకు ఏమీ తెలియదండి, నిజం చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను ప్రసంగంలో. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను చాలా అలా ఒక గోడ కట్టేసి ఆ గోడ మధ్యలో పెంచేది. ప్రపంచంతో నాకు ఎటువంటి సంబంధం లేవు. ప్రపంచానికి నాకు మధ్యలో మా అమ్మ ఉండేది. నాకేమీ తెలియదు లోకంలో. ఆవిడ ఏది చెప్తే చేయడం అంతే. బైబిల్ చదువుకోవటం లేదా జాబ్కి వెళ్ళి రావటం ఇంతే నాకు తెలుసు. ఆవిడ చనిపోయిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు నాకు దొరికింది దేవుడు. నేను ఏమి చేయనండి, నేను ఏమీ ఆలోచించుకోను. నేను అలా చేయాలి ఇలా చేయాలి ప్రణాళికలు ప్లానింగ్లు ఏవో అంటారు కదా, ముందే రూపకల్పన చేసేయాలి. ఏమి చేయను నేను. దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవటం, దేవుడు ఏది చేయమంటే అది చేయటం, దేవుడు ఏ ఆలోచన పుట్టిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఇది దేవుడితో సహవాసం. అంటే దేవుడి పనులో, దేవుడి వాక్యంలో, దేవుడి ప్రసంగాలు రాసుకోవటంలో, పాటలు రాసుకోవటంలో, పని జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పని చేయటంలో, ఎప్పుడుతో దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటన్నిటికీ ఏం దొరుకుతుందట? సమాధానం దొరుకుతుంది. నీ మనసు కృంగిపోయినప్పుడు బైబిల్ చదువుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి. ఇది మీరు ఫీల్ అవుతారో లేదో. నాకు బాగా ఏదన్నా కొంచెం మనసుకి గాయమైందంటే వెంటనే ఆలోచించుకునేది వాక్యం, ఆలోచించుకునే దేవుడి మాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో దేవుడి మాట చెప్పాడు కదా, దేవుడు ఇలా ఉన్నాడు కదా, దేవుడు అలా చేయమన్నాడు కదా, మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? వెంటనే సెటరేట్ అయిపోతాం దేవుడి వాక్యం జ్ఞాపకం రాగానే. లోకంలో మనిషికి లేని శాంతి సమాధానం దేవుడి సహవాసంతో దొరుకుతుంది. మీరు ఆరాధనకు వచ్చిన ఈ గంటన్నర 2 గంటల సేపు మీ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా, చాలా ఆనందంగా, సంతోషంగా, ఇలాగే దేవుడి కోసం బ్రతికితే ఎంత బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. వన్స్ సన్నిధి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళండి, మళ్ళీ స్టార్ట్. ఆ రూమ్ రెంట్లు 8వ తారీఖు వచ్చింది, హాల్ రెంట్, అది మీ ఇంటి రెంటు, ఈఎంఐలు, తర్వాత ఇంటి దగ్గర పోర్లు, అబ్బబ్బబ్బబ్బ, ఇంక బయటికి వెళ్ళాలంటే స్టార్ట్ బుర్రనిండా. దేవుడితో ఉంటే సమాధానం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మాకుంటాయి, మీకున్నవే మాకుంటాయి, కానీ అవేవి మా బుర్రకెక్కవు. కారణం ఏంటంటే రోజు దేవుడి సన్నిధి, దేవుడి ఆలోచనలు. ఇక మీకున్నవే మాకు ఉంటాయి, కానీ అట్ల విషయంలో ఏ టెన్షన్లో దేవుడు మాకు రానివ్వడు. ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తాడు, ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. నీకు ఎందుకు కొడుకు నువ్వు బైబిల్ చదువుకోరా నేను చూసుకుంటాను, నీకు ఎందుకురా నువ్వు ప్రసంగాలు చెప్పుకోరా నేను చూసుకుంటాను, నీకు ఎందుకురా నువ్వు మీటింగ్ వెళ్ళరా నేను చూసుకుంటాను. అంటే దేవుడితో సహవాసంలో ఉంటే ఏం దొరుకుతుందట? సమాధానం. ప్రతి సమస్యకు సమాధానం, ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి ఆలోచనకు సమాధానం. మీరు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ వచనాలు చదువుకోవటం కాదు, అదే ప్రారంభంలో నేను చెప్పిన మాట. వాక్యం వినటం కాదు, వాక్యం హృదయంలో ఏం చేయాలి? పని చేయటం స్టార్ట్ చేయాలి. ప్రతి రెఫరెన్స్ హృదయంలోకి ఎక్కిపోవాలి. ప్రతి మాట దేవుడి హృదయంలోకి ఎక్కిపోవాలి. దేవుడి మాట మనసులో పనిచేస్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితం వెలుగుతుంది, నీ జీవితం దేవుడికి ఉపయోగపడుతుంది. నీ జీవితంలో కొట్టొచ్చినట్టుగా చాలా మార్పులు వస్తాయి, మీకు తెలియదు. అది వాక్యం మీలో పనిచేయటం ప్రారంభిస్తే మీకు తెలియకుండానే మీలో చాలా వెలుగు వస్తుంది. మీకు తెలియకుండానే చాలా దేవుడి పట్ల ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజాన్ని, ఆ ఉద్రేకాన్ని లోకంలో ఉన్న ఏది కూడా ఆపలేదు. మీకున్న సమస్యల వెంటనే తొలుగుతాయి అవి. కానీ మీకు బాగా ఆలోచించవలసింది, మనసులోకి ఎక్కవలసింది ఏంటంటే, ఇది ఇప్పుడు మేము చదువుకుంటున్న మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగుతుంది? సమాధానం. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఉదాహరణ, మా సన్నివాడు చిన్నప్పుడు ఆల్మోస్ట్ డెంగ్యూ వచ్చి చాలా సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. నోట్లోంచి బ్లడ్ పడుతుంది. అప్పటికే వాడిని చాలా ఆపరేషన్లు చేయించి బతికించుకున్నాం. ఇంకా కండిషన్లో వాళ్ళ అమ్మ అయితే తినటం మానేసింది. వాడు అలా కండిషన్లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళ అమ్మమ్మ ఇంక మొత్తం తిండి మానేసింది, బెంగ పెట్టేసుకుంది. ఆ టైంలో నేను ఉంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు, అందరూ ధైర్యంగానే ఉంటున్నారు నేను ఉంటే. ఆ టైంలో నాకు మీటింగ్ పడింది, ఖమ్మం ఉపేంద్రన్ సెమినార్ వెళ్ళాలి. అక్కడ నాకు ఒక పాఠం వేశారు. నాకు నిజంగా మొన్న ఆశ్చర్యం కలిగింది. నేను ఆ సెమినార్కి మా వాడి కండిషన్లో ఉన్నా సరే వెళ్ళాను. వెళితే నాకు బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది. నేను గ్రూప్స్లో పెట్టాను, మీరు చూసారు లేదో. ఒక చెల్లి చేతితో పెన్నుతో రాసి పెట్టింది. అది చదివినప్పుడు నేను షాక్ అయ్యాను. విషయం ఏంటి తెలుసా? సన్నిగడ ఆ కండిషన్లో ఉన్నప్పుడే ఆ సెమినార్కి వెళ్ళాను. నేను ఆ సెమినార్కి వెళ్ళడం వల్ల చెల్లి ఒక పాట విన్నది అక్కడ, బైబిల్ను దివారాత్రులు ధ్యానించడం ఎలా అని ఒక పాఠం చెప్పాను నేను. అది విని విపరీతమైన ప్రేమ పెంచుకుందట బైబిల్ పైన.
ఆ రోజు ఆ పాఠం విని నేను ఎప్పటికైనా ఈ సంఘంలోకి వెళ్ళాలని కోరుకుందట. కరెక్ట్గా 6 నెలలు దేవుడు ఆ సంఘంలోకి తెచ్చాడట. నేను అది విని నేను షాక్ అయిపోయాను. ఆ రోజు కనుక నేను సన్నిగాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, నా కండిషన్ బాగాలేదంటే ఉపేంద్రని ఏమి అండు, వేరే వాళ్ళు అరేంజ్ చేస్తారు, జస్ట్ క్లాసే కదా. అయినా సరే నేను దాన్ని వదులుకోలేదు, వాడిని అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు చెప్పాను కదా మిరాకిల్, రాత్రికి రాత్రి వాడు ప్లేట్లెట్స్ అన్ని పెరిగిపోయి, నోట్లోంచి బ్లడ్ పట్టం ఆగిపోయింది, జ్వరం తగ్గిపోయింది. జస్ట్ నేను రిటర్న్ తిరిగి వచ్చేసరికి వాడు డిశ్చార్జ్ అయిపోయాడు. దేవుడితో సహవాసంలో ఉంటే మనకేం దొరుకుతుందట? సమాధానం. అక్కడ నాకున్న ఏమంటారు దాన్ని, ఆ సమస్యకు దేవుడి సన్నిధిలో నేను బ్రతకటం వల్ల నాకు సమాధానం దొరికిందా లేదా? దొరికింది. అంటే ఇంత బలంగా దేవుడిని నమ్మాలి, వాక్యాలను వినటం కాదు, ఇంత బలంగా నమ్మాలి. నేను అక్కడికి వెళ్ళటం వల్ల చెల్లి బలపడింది అని మొన్న నేను బర్త్డేకి నేను అది ఆ బొమ్మ చూసి పైన చెల్లి రాసిన అక్షరాలు చూడగానే, దేవా ఆ రోజు నేను అలా వెళ్ళటం వల్ల ఈ చెల్లి బలపడిందా, ఈ చెల్లికి ఆ పాఠం బాగా హృదయంలోకి ఎక్కిందా, ఎంత సంతోషం తండ్రి. ఆ రోజు నా కండిషన్ బాగోలేదు, నా కుటుంబం బాగోలేదు, నా కొడుకు బాగోలేదు. ఇవి మీరు ఆలోచించుకోవాలి, ఇవన్నీ మీరు ఆలోచించాలి, ఇవన్నీ మీరు నమ్మాలి. ఆయనతో సహవాసంలో ఉంటే కింద ఒక మాట ఉంటుంది, అక్కడే ఇంకో మాట ఉంటుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగుతుందట. ఎంత బాగుందండి ఇది. దేవుడితో సహవాసంలో ఉంటే మనకి ఏం కలుగుతుందట? మేలు, జీవితపు మేలులు జరుగుతాయి. గ్రూప్లో ఉంటుంది చూడండి అన్నది, మీ గ్రూప్లో పెట్టాను అనుకుంటా, అది చూడండి, అది కొంచెం జూమ్ చేయగలవా? ఆ పైన అక్షరాలు చూడండి, చెల్లి పేరు స్వాతి అండి, చేత్తో గీసింది ఆ బొమ్మ. అక్షరాలు మీకు కనబడితే ఆ మ్యాటర్ రాసింది చూడండి. మీకు అవి క్లియరెన్స్ లేదనుకుంటా, జూమ్లో వెళ్ళిపోతున్నాయి అవి. అక్కడ ఉంటుంది ఆ మ్యాటర్. ఖమ్మం సెమినార్లో మీరు ఒకసారి పాఠం చెప్పారన్న, అప్పుడే నేను మిమ్మల్ని తొలిసారి చూశాను, అప్పుడే నేను బలపడ్డాను. అది విన్న తర్వాత నా హృదయం చాలా ఆనందం అయిపోయింది, బైబిల్ పట్ల నాకు చాలా విశ్వాసం కలిగిందని ఏదో చాలా గొప్పగా రాసింది మ్యాటర్. నేను ఈ సెమినార్కి వెళ్ళడానికి అష్ట కష్టాల మధ్యలో నుంచి హాస్పిటల్లో వాడిని వదిలేసి వెళ్ళింది ఈ సెమినార్కే. అక్కడ చెల్లి దొరికింది వాక్యానికి, దేవుడికి. మీరు ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఏ సమస్య ఉన్నా, మనకి ఏ కష్టం ఉన్నా, నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడైతే, దేవుడి సన్నిధి అయితే, దేవుడి సహవాసం అయితే, అలా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది అన్నాడు చూడు. ముందేమో సమాధానం అన్నాడు, కింద అంటున్నాడు సమాధానంతో పాటుగా, అలాగునే సమాధానంతో పాటుగా నీకు మేలు కూడా కలుగుతుంది అన్నట్టు. ఎంత బాగుందండి మాట. చదువుతారా? 21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కూడా కలుగుతుందండి. ఈరోజు మనిషి తల్లడిల్లిపోతున్నాడండి. బుర్ర నిండా ఆలోచనలు, బుర్ర నిండా ప్రణాళికలు, అది చేయాలి, ఇది చేయాలి, అడగైపోవాలి, ఇలాగైపోవాలంటే కొన్ని మధ్యలో తుస్సుమనిపోతూ ఉంటాయి. అనుకున్న జరగదు, వెంటనే డేలా పడిపోతూ ఉంటాడు. డేలా పడిపోయాను, అది చేయాలనుకున్నాను, సాధించాలనుకున్నాను, అది చేయలేకపోయాను. ఎందుకు ఇలా ఓవర్ ఎగ్జైట్ అయ్యి అనవసరంగా అవేవో అని ఊహించేసుకుని, అవేవో చేసేయాలనుకుని. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఏది చేయాలనుకున్నా నీ జీవితాన్ని దేవుడికి అప్పగించాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని ఉంటుంది. అంటే టోటల్గా నీ జీవితాన్ని బెండ్ చేసేయాలి ఆయనకి. మీరు నడిపించండి తండ్రి, మీరు ఏం చేస్తారు, మీరు ఎటు తీసుకెళ్తారో, నేను ఎలా ఉపయోగపడాలో మీరు డిసైడ్ చేయండి అంటే బాగుంటుంది. మనం డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, బాగోదు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోనా ప్రవక్త. నాయన నినివే పట్టణానికి వెళ్ళిన ఆయన అన్నాడు, అది దేవుడు వెళ్ళమంటున్నది. ఈయనేమో వేరే ప్లాన్ చేసుకున్నాడు, పక్కా ప్లానింగ్. నువ్వు చెప్పింది నేనెందుకు చేయాలా, నేను వేరే ప్లాన్ వేసుకున్నాను అన్నాడు. ఏం ప్లాను? తర్షీష్కి పారిపోతున్నాడు. అలా నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీష్కి పారిపోతున్నప్పుడు వెళ్ళి ఎక్కడ పడ్డాడు చెప్పండి? చేప నోట్లో పడ్డాడు. చూసారా, పోతాం, మన ప్లానింగ్స్ వేసుకుంటే పడిపోతాం అనమాట. మన ప్లానింగ్స్ వర్కౌట్ అవ్వవు. మన జీవితం దేవుడిది, మన ఆత్మ దేవుడిది, మన దేహం దేవుడిది, మన భూమి మీద ఉండే ఆయుష్కాలం కూడా దేవుడు నిర్ణయించింది. అలాంటప్పుడు ఈ కాలం, ఈ సమయం అన్నీ ఆయనమైనప్పుడు ఆయన డెసిషన్స్ కదా నువ్వు బెండ్ అవ్వాలి, ఆయనకి కదా తలవ్వాలి, ఆయన్ని కదా నడిపించమనాలి. ఈ ఆలోచనలు ఎంత బలంగా, ఎంత భక్తిగా మనకి ఎప్పుడు వస్తాయన్నప్పుడు రెగ్యులర్గా మనం ఎవరితో టచ్లో ఉండాలంటే ఆయనతో సహవాసం. లోకంలో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడట. నిజమా కదా?
ఇప్పుడు ఆ వాడితో సహవాసం చేస్తే వాడే వీడైపోతాడు అండి. త్రాగుబోతుతో సహవాసం చేస్తే త్రాగుబోతు అయిపోతాడు, తిరుగుబోతుతో సహవాసం చేస్తే తిరుగుబోతు అయిపోతాడు. స్త్రీలు చూడండి, కొంతమందికి బంగారం అంటే బాగా ఇష్టం ఉంటుంది. వాళ్ళతో కనుక మన భార్య మన చెల్లో స్నేహం చేయడం మొదలుపెట్టింది అనుకోండి, కరెక్ట్గా 4 రోజులకి అడుగుతుంది, ఏమంటే చైన్ ఎప్పుడు కొంటారండి అంటది. ఇది ఏ దోషం అంటే ఇది సహవాస దోషం. ఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసంలో ఉంటావో అదే ఐడియాలజీ నీ బుర్రలోనికి వస్తుంది. అందుకే దేవుడు ప్రేమతో చెప్పాడు, నాయన లోకంతో సహవాసం మీరు చేయకండి. వాక్యం వినిన వారితో కలిసి ఉండాలి, విశ్వాసంతో కలిసి ఉండాలి. అప్పుడు విన్న వాక్యం పనిచేస్తుంది. లేకపోతే సహవాసాలు ఎప్పుడైతే బాగోలేదో వాక్యం కూడా మనలో పనిచేయదు అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది లోకం గురించి చెప్పాడు, జాగ్రత్తగా వినాలి. దేవుడు వాక్యం విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో చెప్తాను. చాలామందికి తెలియదు ఇది. దేవుడి వాక్యం విషయంలో నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి అంటే, లోకంతో సహవాసాలు వద్దన్నాడు, వెరీ గుడ్. ఇప్పుడు సంఘంలో సహవాసం చేయమన్నాడు కదా. సంఘంలో సహవాసం చేయమన్న తర్వాత సంఘంలో కూడా గురువులు ఉంటాయి, ఉండరా? సంఘానికి వస్తూ కూడా లోకాశను చంపుకొనివాడు, సంఘానికి వస్తూ కూడా వాక్యానికి లోబడినవాడు, సంఘానికి వస్తూ కూడా పాపాన్ని కంటిన్యూ చేస్తున్నవాడు ఉంటాడు. వాడి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవుడు. అవి చూపిస్తాను ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, వాడు లోకంలో ఉన్నవాడు కాదట. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు అది? సహోదరుడు అనబడిన వాడైనను అంటే సంఘంలోనికి వచ్చాడు, వాడు ప్రభువును నమ్మాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఆదివారం ఆరాధనకు వస్తున్నాడు. కానీ సహోదరుడు అనబడిన వాడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకొనివాడు. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. మన దగ్గర ఒక కేసు విషయంలో నిర్ణయం తీసుకున్నది ఈ రెఫరెన్స్ని బట్టే. దోచుకుంటున్నాడు. నేను ఎప్పుడు ప్యూర్ బైబిల్ తప్ప నేను ఏమి నమ్మను, బైబిల్ తప్ప నేను ఏమి పాటించను. సంఘంలోకి వచ్చిన తర్వాత సహోదరుల దగ్గర దోచుకోవచ్చండి. నీ కారణాలు చెప్పి, నీ రీజన్స్ చెప్పి, ఏవేవో అబద్ధాలు చెప్పి, కలబొల్లి మాటలు చెప్పి దోచుకోవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలుగా దోపిడీని భరించాను నేను, ప్రేమతో సహించి. మార్పు ఎందుకంటే క్రైస్తవుడికి దీర్ఘశాంతం ఉండాలి, శాంతం కాదు దీర్ఘశాంతం ఉండాలి. నేను అది అతని ఎడలు చూపించాను కొన్ని సంవత్సరాల నుంచి. మార్చుకోమని ఎన్నోసార్లు హెచ్చరించాను. లేదు, దోపిడీకి అలవాటు పడిపోయాడు. పని చేసుకోవటం లేదు, పని లేదు, దోపిడీకి అలవాటు పడ్డాడు, ఏదో వ్యసనానికి అలవాటు పడ్డాడు. ఈ వాక్యం నేను చాలాసార్లు చదువుకునేవాడిని. సహోదరుడు అనబడిన వాడిలో కూడా జారుడుగా ఉన్నా, వ్యభిచారిగా ఉన్నా, దోచుకునేవాడిగా ఉన్నా, వాడితో ఏం చేయదు అంటున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వాడితో ఏం చేయకూడదట? సహవాసం చేయకూడదట. వాడితో ఒకే చోట కూర్చుని రొట్టె భుజించకూడదట. వాడిని ఉండనివ్వకూడదు. ఇక అంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా జారత్వమా, ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా వ్యభిచారమా, ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా బూతులా, తిట్టువాడట. చూసారు అక్కడ ఎలాగుందో. చాలామంది ప్రభు నోట ఇక్కడ ప్రార్థన చేస్తూ, ఇక్కడ పాటలు పాడుతూ అదే నోటితో ఇంటికి వెళ్ళి భయంకరమైన బూతులు. జాగ్రత్త, చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు. పవిత్రమైన నోటిని బూతులతో నింపారు అంటే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు దాన్ని. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం త్రాగుతున్న రక్తం ఏదైతే ఉందో, తింటున్న శరీరం ఏదైతే ఉందో, అవి సాక్షాత్తు మన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం, మన ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం. ఆ రక్తం తిని, ఆ శరీరం తిని, పవిత్రమైన వాటిని నోట్లో వేసుకుని, పవిత్రమైన వాటిని ఆ నోటితో భుజించి, అపవిత్రమైన మాటలు ఆ నోటితో మాట్లాడకూడదు. అందుకే అక్కడ ఒక పదం ప్రయోగించాడు, తిట్టుబోతుగా కానీ అన్నాడు చూడండి. తిట్టుబోతు అని ఉందా? తిట్టుబోతు అంటే అర్థం ఏంటి? కొంతమంది ఉంటారు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసభ్యకరమైన మాటలు, ఆ నోరుకి అడ్డు అదుపు ఉండదు. క్రైస్తవుని కదా, ఆదివారం గుడికెళ్ళి వస్తున్నాను కదా, బైబిల్ పట్టుకున్నాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, ఎవడో లోకస్తులు మాట్లాడతారు, మనం అలా మాట్లాడొచ్చా? మనం అలా చేయొచ్చా?
మీకు మరలా చెప్తున్నాను, మా కోపం వస్తుందండి మరి వాళ్ళు చేసిన పనులకు అంటే, యేసుక్రీస్తుల వారు చేసిన పనులకు యేసుక్రీస్తుల వారికి కోపం వచ్చిందా? ఆయన కొడుతుంటే కోపపడ్డా? తిడుతుంటే కోపపడ్డా? బుద్ధులు తిట్టాడా? రియాక్ట్ అయ్యాడు అసలు? నేను ఒక వీడియో చూశానండి, అసలు నాకు అది నా మైండ్లోంచి పోవట్లేదు. ఆ బిట్ చూసిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ రాయాలన్న ఆలోచన వచ్చింది. మేబీ సూన్ చేసేస్తాను. అది తెలియాలి, యేసుక్రీస్తుల వారు గొప్పతనం ఎలా ఉండాలో, యేసుక్రీస్తుల వారిని ధరించిన క్రైస్తవుడు ఎలా ఉండాలో. ఒక్క షార్ట్ చూసిన తర్వాత నాలో చాలా ఆలోచనలు పుట్టాయి. ఒక అతను రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక అతను నుంచొని ఉన్నాడు. ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చినప్పుడు తెలుసు కదా, అది 1 minute ఆగుతుంది. కొన్ని ట్రైన్స్ 1 minute ఆగుతాయి, వెళ్ళిపోతాయి. ఆ 1 minute ఆగుతుంది అన్న తొందరలో ఆ లోపల నుంచి ఒక అతను దిగుతున్నాడు. లగేజ్లు ఉన్నాయి పాపం. ఆ లగేజ్లు చేతితో పట్టుకుని దిగుతూ చూడక ప్లాట్ఫామ్ పక్కనే ఒకడు ఉన్నాడు. వాడిని చూసుకోకుండా ఇలా గుద్దేశాడు. గుద్దేస్తే యువతలోడు ఎంత హార్ష్గా రియాక్ట్ అయ్యాడు అంటే, పాపం వాడేదో తొందరలో ట్రైన్ దిగడానికి కానీ దిగడానికి వీడికి అసలు ఎథిక్స్ లేవు. వీడికి విలువలు లేని వ్యక్తులు ఉంటారు కదా, అక్కడక్కడ ఉంటారు కదా ర్యాష్గా రౌడీ వెధవలు. అలాంటి వాడు ఆ లగేజ్ పట్టుకు దిగుతున్న వ్యక్తినండి లాక్ కొట్టేశాడు చెంప మీద. ఇప్పుడు ఆ సీన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవుతాం? నేను చెప్పండి. నీకు బుద్ధి ఉందారా? చేతిలో లగేజ్ ఉన్నాయి, నేను ట్రైన్ వెళ్ళిపోతున్నాను, దిగాను, నన్నే కొడతావా? నన్ను కొడతారా కొట్టరా? కనీసం తిడతారా? వాడి మీద గొడవకెళ్తారా? నిజంగానండి, ఒక్కసారి వాడు దెబ్బతిన్న తర్వాత ఇలా చూశారండి. వాడంతా ఇలా 2 నిమిషాలు వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొట్టిన దానికంటే వాడు గాడ్ బ్లెస్ యూ అని దీవించిన దానికి చచ్చాడు. ఎవరు? కొట్టినాడు. కొట్టిన దెబ్బ తగిలిందా, గాడ్ బ్లెస్ యూ తగిలిందా? మీరు చెప్పండి. ఇటు జీవితకాలం చేస్తాడు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా, ఎందుకు కొట్టాను రా వాడిని అనవసరంగా. మీకేం అర్థం కావాలి? నీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అతను దెబ్బ కొట్టగానే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒక్కసారి ఇలా 2 నిమిషాలు చూడటం అంటే యేసుప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ స్థితిలో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు? వాడితో దెబ్బలాటకి వెళ్తాడా? బూతులాడతాడా? తిడతాడా? నో. యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళు క్షమించి వెళ్ళిపోతాడు కదా, ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అనుకుని లగేజీలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ కొట్టినోడు ఇలాగా చూస్తున్నాడు. ఇక ఈటర్ ఎలాగున్నాడు? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? సరే, ఎంత బాగుందో. అంటే నువ్వు ఎందుకు తిడుతున్నావు? తిట్టుబోతుగా నువ్వు ఎందుకు మారిపోయావు అంటే, నన్ను వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, ఆడేదో చేశాడు. యేసుప్రభుని కూడా అలాగే అన్నారు. నువ్వు ధరించింది యేసుప్రభుని, వాడు వీడు అంటున్నావు ఏంటి? వాళ్ళని వీళ్ళని చూస్తున్నావు ఏంటి? ఎవరో బూతులాడుతున్నారని మనం బూతులాడటం ఏంటి? ఎవరో తిడుతున్నారని మనం తిట్టడం ఏంటి? ఎవరో కొడుతున్నారని మనం కొట్టడం ఏంటి? వీఆర్ క్రిస్టియన్స్ కదా, మనకి నిరంతరము మనకి ఎవరి జ్ఞాపకం వస్తూ ఉండాలి? మీరు ఒకటే బండ గుర్తు. మీ జీవితంలో ఎప్పుడు కోపం వస్తున్నా మీరు వెంటనే తలుచుకోవాల్సింది ఎవరినో తెలుసా? ఎవరిని తలుచుకోవాలి? యేసుప్రభుని. యేసుప్రభుని తలుచుకుని ఈ సిచ్యువేషన్లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు అది మీరు ఆలోచించాలి. నీకు ఎదురవుతున్న సిచ్యువేషన్లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు అది ఆలోచించు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడో నీకు ఒక ఐడియా వచ్చేది, వాక్యం విన్నావు కనుక. అప్పుడు అదే నువ్వు చెయ్యి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇదే క్రైస్తవ్యం. నాకు ఎదురవుతున్న సిచ్యువేషన్లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడు? నిజంగా అతను వాక్యం పాటించాడు తెలుసా? ఎలా చెప్పండి? ఏ రెఫరెన్స్ పాటించాడు చెప్పండి? దుష్టుని ఎదురింపక నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఫాలో అయ్యాడు. పని అయింది అక్కడ. పని అయింది. ఏం పని అయింది చెప్పండి? గాడ్ బ్లెస్ యూ అనగానే అది ఖచ్చితంగా అతను ఎవరైనా అర్థమైపోద్ది. క్రైస్తవుడు ఒక్కడే అంటాడు ఏమని? గాడ్ బ్లెస్ యూ అని. దెబ్బ తిన్నవాడు దెబ్బ తిరిగి కొట్టకుండా గాడ్ బ్లెస్ యూ అన్నాడంటే, అమ్మ బాబోయ్ వీడు క్రిస్టియన్ రా. పట్టదా? వాడి జీవితకాలం వెంటాడుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ ప్రేమ ప్రభు దగ్గరికి వాడిని నడిపించదా? మీరు బాగా ఆలోచించండి. కొట్టినా సరే కొట్టలేదంటే వీళ్ళు యేసుప్రభు ఎంత మంచోడో, ఒకసారి వెళ్దాం, వాళ్ళ మీటింగ్ పెట్టారంటే పక్కనే, ఒకసారి వినొద్దాం అంటే సభకి వెళ్తాడా? ఇప్పుడు కొట్టకపోవడం వల్ల సభకి వెళ్ళాడు. కొడితే ఏముందండి? బంధం ఏముందండి? అంటే 2 నిమిషాలు మనం ఓర్చుకోవటం వల్ల మన ప్రభుకు మనం ఉపయోగపడతాం. అర్థమవుతుందా? 2 నిమిషాలు మనం ఓర్చుకుంటే
తిట్లు బూతులు అవన్నీ మనం లోపల ఆపేసుకుని వద్దండి ప్రభు వద్దనడండి అని ఆపుకుంటే మనం ప్రభుకు ఉపయోగపడతాం. నీ జీవితం ప్రభుకు సాక్ష్యంగా మారుతుంది. నీ జీవితం ద్వారా వాక్యము నువ్వు చెప్పకుండానే వాళ్ళకి ప్రకటింపబడుతుంది. కనుక సాంగత్యంలో తిట్టుబోతులతో కానీ త్రాగుబోతులతో కానీ సాంగత్యం చేయొద్దని ఎందుకంటున్నాడు అంటే వాళ్ళ ప్రభావం నీ మీద కూడా పడే అవకాశం ఉంది. తిట్టుబోతులతో సాంగత్యం చేస్తే తిట్లే వస్తాయి, అంతే కదా. పిల్లల్ని చూడండి, ఈ వేసవకాలం అంతా నాకు చాలా భయం. ఎందుకంటే ఈ వేసవకాలంలో సెలవులు వస్తాయి. వీళ్ళు 11 నెలలు మా దగ్గరుండి నెల రోజుల్లో చిన్న ట్రిప్ వేస్తారు ఊరికి. ఆ ట్రిప్లో మేము చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వీడు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళి జస్ట్ ఒక 10 days 1 week వదులుతాం అంతే. ఆ 1 week 10 daysలో వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అవుతారా? వీళ్ళ బుర్రలో ఏమైనా బూతులు పెడతారా? వీళ్ళ బుర్రలో ఏమైనా లోకాన్ని పెడతారా? వీళ్ళ బుర్రలో ఏమైనా సినిమాలు పెడతారా? వీళ్ళ బుర్రలో ఏమైనా షోలు పెడతారా? వీళ్ళ బుర్రలో ఏమైనా పట్టుకొచ్చి పెట్టేస్తారా లోకానికి సంబంధించింది అని చాలా భయపడుతూ పంపిస్తాం. 100కి 100% వాళ్ళకి చెప్తూ ఉంటాం. రోజుకి 2-3 సార్లు మాకు ఫోన్ చేయాలి, మీరు ఎక్కడికి తిరుగుతున్నారో మాకు చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి, మేము వచ్చేమన్న రోజున తిరిగి మరల ఇంటికి వచ్చేయాలి. ఎందుకెంత భయపడిపోతామంటే ఇదిగో దేవుడు చెప్తున్న మాటలే. వాళ్ళ సహవాసం, ఇప్పుడు పెద్దవాళ్ళమైనా కాస్త అటు ఇటుగా మనం ఆలోచించుకుంటాం కొన్ని విషయాలు. పిల్లలకి ఏం ఆలోచన ఉంటుందండి? వెంటనే ఆ మాయలో వాళ్ళు పడిపోతారు. కనుక వాడు సహోదరుడైనా సరే, ప్రభులోనికి వచ్చిన వాడైనా సరే, వాడు వాక్యం వింటూ కూడా వాడి బ్రతుకును మార్చుకోవటం లేదు అంటే వాడితో మనం ఏం చేయొద్దట? సాంగత్యము చేయొద్దు అన్నాడు. 2వ పత్రిక కూడా రండి, ఇది మొదటి పత్రిక కదా, 2వ పత్రిక రండి, 6వ అధ్యాయం 14 వచనం. 2వ పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. రాశాడా? ఎవరితో సాంగత్యం చేయొద్దట? ఎవరితో జోడుగా ఉండదట? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. బెలియాలు అనగానే చెడ్డవాడు, అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. వాడితో క్రీస్తుకి ఏమి సంబంధం? ఎంత బాగుంది చూసారండి. వాళ్ళతో మీకు సహవాసం ఏంటి? వాళ్ళతో మీ స్నేహాలు ఏంటి? వాళ్ళతో మీ సాంగత్యం ఏంటి? వాళ్ళతో మీ సన్నిహితంగా ఉండటం ఏంటి? తప్పు కదండి ఇవన్నీ. ఎక్కడో ఒక చోట వాళ్ళు మీతో పాపం చేయిస్తారు, మీకు తెలియదు. అది వాళ్ళు మీతో పాపం చేయిస్తున్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు చూడండి, సహజంగా భాషా ప్రభావం కూడా కొన్నిసార్లు మనము ఎవరితో అయితే సాంగత్యం చేస్తున్నామో వాళ్ళ భాషా ప్రభావం కూడా మన మీద పడుతుందా? మీరు ఎక్కువగా రోజు ఒకరితో మాట్లాడుతున్నారు అనుకోండి, వాడికి ఒక ఊతపదం ఉందనుకోండి. కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా, ఆ ఊత పదం అనేది చూడండి మీకు తెలియకుండానే మీ నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. వాడు మాట్లాడింది మీరు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆ ఊత పదం బూత్ అనుకోండి, మనకు తెలియకుండా బూత్ని మనం మాట్లాడేస్తాం. అందుకే అంటున్నాడు దేవుడు, నీ మాట భద్రం, వ్యర్థంగా నువ్వు పలుకు ప్రతి మాటకి దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఈ లెక్క మనకుంది, వాడికి ఉందా? లేదు. కనుక వాడు మాట్లాడతాడు. వాడి సాంగత్యం చేస్తే అవే మాటలు నీ నోట్లో నుంచి కూడా వస్తాయి. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా జత కట్టకండి వాళ్ళతో, స్నేహాలు కట్టకండి వాళ్ళతో, సాన్నిహిత్యం పెంచుకోకండి వాళ్ళతో. హాయ్ బాయ్ అక్కడి వరకు నేను జాబ్ చేశాను, నాకు తెలుసు. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, 8 hours ఆఫీస్లో ఉండేవాడిని. కానీ ఎవరితోనూ సత్సంబంధాలు ఉండవు. వర్క్ వరకే వాడితో ఫ్రెండ్షిప్. కాస్త నాకు ఎవరైనా దగ్గర అవ్వాలనుకుంటే వాళ్ళకి నేను వాక్యం చెప్తాను. నాకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, నాకున్న బంధాన్ని ఉపయోగించుకుని వాళ్ళకి దేవుడి మాటలు చెప్పేవాడిని. మనం భక్తిగా ఉండాలి, లోకం అశాశ్వతం, నరకం ఉంది, జాగ్రత్త, ప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాడిని. అక్కడ వరకే. నువ్వు ఆ స్ట్రక్చర్ ఏదైతే నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటావో నీతో ఆల్మోస్ట్, నాకు నిజం చెప్తున్నాను, అసలు నా ఫ్రెండ్సే ఉంటారు నా జీవితంలో. ఎందుకు ఉంటారంటే ఈ మాటలు చెప్తే ఎవడుంటాడు చెప్పండి ఫ్రెండ్గా? సినిమాకి వెళ్దామరా అంటే ఉంటారు, బార్లకు వెళ్దామంటే ఉంటారు, ఏదో మందు పార్టీలు చేసుకుందామంటే ఉంటారు, లోకంలో ఏదో ఎంజాయ్ చేద్దామంటే ఉంటారు. నేను 24 గంటలు దేవుడు అంటే నా పక్కన ఎవరు ఉంటారు? నిజంగా నేను చిన్నప్పటి నుంచి నాదే ఏదో లోపం అనుకునేవాడిని నేను. నాకు తర్వాత కొంచెం బాగా బైబిల్ చదువుకున్న తర్వాత ఈ వాక్యాలు అర్థమైన తర్వాత అర్థమైంది, ప్రాబ్లం నాది కాదు, లోకానిది. విశ్వాసులతో అవిశ్వాసులు కలిసి ఉండలేరు. పరిశుద్ధంగా ఉండాలనుకున్న చోట పాపులు ఉండలేరు. నీతిగా న్యాయంగా ఉందామన్న చోట అవినీతి పరులు ఉండలేరు.
నాతో ఎవరో కలగకపోవడానికి ప్రాబ్లం నాదా అనుకునేవాడిని కాదు. ఎవరిది ప్రాబ్లం? వాళ్ళది. మనం చెప్పే ఈ వాక్యాలు, మనం బ్రతుకుతున్న ఈ జీవన విధానం వాళ్ళకి నచ్చదు కనుక వాళ్ళతో మీరు సాంగత్యం చేయకండి, వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకోకండి అన్నట్టు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, ఎన్ని రాశాడు చూడండి, చాలా ఉన్నాయి. మీకు కొన్ని చూపిస్తాను ఈరోజు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. మా సహోదరుడేనండి, వాడు కూడా యేసు ప్రభువుని నమ్మాడండి, కాకపోతే వాళ్ళది వేరే బోధ అండి, అయినా పర్లేదు వాళ్ళ పక్కన కూర్చున్నాం అనుకో, వాడు అబద్ధాన్ని నెమ్మదిగా నీ బుర్రలోనికి ఎక్కిస్తాడు. వాడు నమ్ముతున్నదే నువ్వు నమ్మేటట్టుగా చేస్తాడు. ఎప్పుడు సత్యాన్ని అపవాది దెయ్యం ఒప్పుకోదు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, జేబీఆర్సీ ద్వారా మీరు సత్యవాక్యం వింటున్నారు. సత్యవాక్యం వింటున్న మీరు సత్యవాక్యం వింటున్న వాళ్ళతో సావాసంలో ఉండండి. మియాపూర్లో 200 మంది ఉన్నారు, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండండి. అక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆలోచించండి, అడగండి, వాళ్ళతో కలవండి, వాళ్ళు మీతో కలవాలి, మీరు వాళ్ళతో కలవాలి. ఒకే బోధ వింటున్న వాళ్ళందరూ కలిసి ఉండాలి తప్ప బోధ మారిందా వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు. నేను చెప్తున్న మాట కదా, పౌలు గారు అంటున్నారు, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరేమైపోవాలి? గట్ అవుట్, అక్కడి నుంచి వచ్చేయండి అంతే. 1-2 సార్లు చెప్పండి, మీరు నమ్ముతున్నది అబద్ధం, బైబిల్లో ఇలా ఉంది అని రెఫరెన్స్ చూపించండి, వాక్యం చూపించండి. వాక్యం చూపించిన తర్వాత కూడా వాడు నమ్మట్లేదు అనుకోండి, వాడి యొద్ద నుండి మనం ఏమైపోవాలి? టాటా బాయ్ బాయ్. నీ అక్రమంలో నువ్వు ఉండు, నీ పాపంలో నువ్వు ఉండు, నీ అబద్ధంలో నువ్వు ఉండు, నేను మాత్రం బయటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు నమ్మే అబద్ధంతో మేము ఉండలేము, నీ అబద్ధంతో మేము సాంగత్యము చేయలేము. వాక్యాలు పాటించాలి, మళ్ళీ చెప్తున్నాను, వాక్యాలు పాటించాలి. కొంతమంది ప్రేమ అంటూ కొంచెం వావరు ప్రేమ చూపిస్తూ ఉంటారు. నువ్వు ప్రేమ అన్నావంటే ఆ ప్రేమని కాటేస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీ ప్రేమ తెలివితోను అని ఉంటుంది. నేను పాఠం కూడా చెప్పాను సెమినార్ పెట్టి. ప్రేమ దేంతో ఉండాలట? తెలివైన ప్రేమ అయి ఉండాలి. ప్రేమ వెనకాల ఏం కూడా ఉండాలి? తెలివి. యేసుక్రీస్తుల వారు వాక్యం వినే వాళ్ళ దగ్గర వాక్యం చెప్పాడు. ఆయన కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు అంత చూద్దాం ఇక్కడే ఉందాం అన్నాడా? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, మనకేం పని, పదండి వెళ్ళిపోదాం అన్నాడు. అసలు వాళ్ళతో మాట్లాడా? ఆర్గ్యూ చేశాడా? యేసుక్రీస్తుల వారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరితోనూ కూడా ఆయన మాట్లాడు. ఆయన బోధ ఒప్పుకొని ఎవరితోనూ కూడా ఆర్గ్యూ చేయడు. 1-2 సార్లు చెప్తాడు, వినుడివాడు వింటాడు, చెవులు గలవాడు వినుడుగాక అంటాడు, అంతే, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో వాక్యానికి విలువిచ్చేవాడితో మాట్లాడండి, వాక్యాన్ని నమ్మేవాడితో మాట్లాడండి. మేము వాక్యాన్ని నమ్మం, వ్యక్తిని నమ్ముతాం. మేము వాక్యాన్ని నమ్మం, మా తల్లి సంఘం పిల్ల సంఘం అంటున్నారు అనుకోండి, మీ సావు మీరు సావండి అంటమే, అంతే కదా. కొంతమందికి ఈ జబ్బులు కూడా ఉన్నాయి. ఏ జబ్బులు? మా అయ్యగారు చెప్పారు. అయ్యగారు చెప్పడం ఏంటరా, వాక్యం చెప్తుందంటే వాక్యం కూడా వద్దు, మాకు ఎవరు చెప్పాలి? మా అయ్యగారు చెప్పాలి. ఇంకా ఆడు నువ్వేం చేస్తావు? వాక్యం మనకు సుప్రీం. నీకైనా వాడికైనా వాళ్ళ అయ్యగారికైనా నాకైనా అందరికి సుప్రీం ఎవరు? అందరికి పైన ఎవరు? అందరికి లోబడాల్సింది ఎవరికి? వాక్యానికి. ఆ వాక్యానికి వాళ్ళు లోబడినప్పుడు నీ కోపం రావాలి కదా, ప్రభు మాటకి వాడు లోబడటం లేదని. నీకు రోషం ఉంటే ప్రభు పక్షాన దేవుడి మాట నేను బైబిల్లో చూపించినప్పుడు నువ్వు ఎందుకు నమ్మవురా? దేవుడి వాక్యాన్ని నువ్వు నమ్మటం లేదంటే నీకు నాకు బాబాయ్ అనాలి. అదే పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ద నుండి. ప్రతి సహోదరుడు అంటే వాడు ఎవడు? ప్రభులోకి వచ్చినోడేనా? వచ్చినోడే, కానీ వాడు దేన్ని నమ్మటం లేదట? సత్యవాక్యాన్ని నమ్మటం లేదు. బైబిల్లో ఉన్నది నమ్మడు వాడు. ఈ మధ్యకాలంలో ఒక బోధ జరిగింది, బాగా మీకు తెలుసు కదా, నేను కూడా మాట్లాడాను. ముగ్గురు యెహోవాలు అన్నారు. ఎక్కడున్నారా బైబిల్లో అంటే ఎవడో చూపించడు. కాదు, బైబిల్లో తండ్రి కుమారుడు ఉన్నారని మనం చెప్తే, ఉన్న వచనాలు మనం చూపిస్తుంటే వాళ్ళు రివర్సల్ దాడి చేశారు. చెప్పాం ప్రసన్నాన్ని అన్నారు, నాన్నాళ్ళు ఎన్నరన్నాను వదిలేనా, నువ్వు మాట్లాడగా అన్నట్టు వదిలేసాం. ఒకసారి ఇలాగ ఉంది బైబిల్లో అని చెబుతాం, వినకపోతే వారి యొద్ద నుండి మనం ఏం చేయాలట?
తొలగిపోండి, తొలగిపోండి. వాళ్ళతో ఉండకండి, వాక్యం నమ్మనోడితో ఉండకండి, బైబిల్కి విలువైనోడితో ఉండకండి, బైబిల్లో ఉన్న వచనాలు నమ్మనోడితో ఉండకండి. వాళ్ళు బైబిల్ నమ్మని ఆ రోగం అనేది మీకు అంటిస్తారు. ప్రారంభ మాట మర్చిపోకూడదు మీరు. వాక్యం వినిన వారు, వాక్యం వింటున్న వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండటం లేదు గనక వింటున్న సత్యవాక్యం అబద్ధికుల పక్కన కూర్చోవటం వలన ఇక్కడ వింటున్న సత్యవాక్యం కూడా నీకేమైపోద్ది? నిష్ప్రయోజనం. అబద్ధమే బుర్రలో తిరుగుతూ ఉంటుంది. అలాగంట కదా, అలాగంట కదా. ఏడు ఇక్కడ బైబిల్లో చూపించినా సరే, బైబిల్లో ఇలా ఉందని ఇక్కడ చదువుకున్నా సరే, రాసుకున్నా సరే, అలా కాదట, అలాగంట కదా, అంటలే మాత్రం బుర్రలో తిరుగుతూ ఉంటాయి. దేవుడు చెప్పినవి డైరెక్ట్గా దేవుడు రాయించిన రెఫరెన్స్లు మర్చిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, మీకు సంఘ క్షేమం కోరి చెప్తున్నాను. సత్యవాక్యానికి విరుద్ధంగా ఏ సహోదరుడు తొలగిపోయినా వాడి యొద్ద నుండి మనం ఏమైపోవాలి? తొలగిపోండి. అక్కడ సహోదర ప్రేమ అని అనకూడదు, అక్కడ పని చేయకూడదు సహోదర ప్రేమ. వాక్యాన్ని నమ్మనోడి దగ్గర సహోదర ప్రేమ మనము చూపించకూడదు. ఎందుకంటే అంచెదినాన మనకు తీర్పు తీర్చేది ఏదో తెలుసా? ఫైనల్ జడ్జిమెంట్ మనకు దేనివల్ల వస్తుంది? యేసుక్రీస్తు వారు పలికిన మాట, అంత్యదినమున నా మాటే మీకు తీర్పు తీర్చును అన్నాడు. అంటే బైబిల్ ప్రకారం నువ్వు బ్రతికితే నిత్యజీవం, బ్రతకకపోతే నరకం. ఇప్పుడు వాక్యాన్ని నమ్మని వాడు ప్రభునందు ఉన్నా సరే వాక్యానికి లోబడలేదు కనుక, ఆ వాక్య ప్రకారం జీవించలేదు కనుక వాడు దేనికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. అక్కడ సహోదర ప్రేమ అప్లై చేయకూడదు. సహోదర ప్రేమ ఎక్కడ అప్లై చేయాలి, సహోదర ప్రేమ ఎక్కడ అప్లై చేయకూడదు తెలియాలి. అదే అన్నాను నేను, మీ ప్రేమ తెలివితో అన్నట్టు. అర్థమవుతుందా? కనుక వాక్యంలో ఎవరితో సాంగత్యం చేయమంటున్నాడు, ఎవరితో చేయొద్దు అంటున్నాడు అంటే, బోధ ప్రకారం ఎవడైతే నడుచుకోడో వాడితో మీరు సాంగత్యం చేయకండి. వాడి నుండి మనం ఏమైపోవాలట? తొలగిపోవాలట. 14 వచనం కూడా చూడండి, అక్కడే 14 వచనం. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి. గెట్ అవుట్, పోరా బయటికి. సరే, వాక్యానికి లోబడని వాడితో, మేము చెప్పిన ఈ బోధకు ఎవడైనా లోబడకపోతే వాడితో మీరు సాంగత్యం చేయకండి, వాడితో మీరు ఉండకండి, వాడి మాటలు మీరు వినకండి. చూసారండి? ఏమన్నా మీకు ఏమర్థమవుతుందో? ఇప్పుడు వాక్యం కంటే వ్యక్తి ముఖ్యం కాదు. అందుకని అక్కడ ఒక పదం ప్రయోగిస్తున్నాడు, ఎవడైనను. ఆ పదం పట్టుకున్నారా? ఎవడైనను, నాతో సహా నన్ను కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది. వాక్యానికి భిన్నంగా నేను ఏదైనా బోధ చేస్తే, వాక్యానికి భిన్నంగా నేను ఏమైనా సంఘాన్ని నడిపిస్తుంటే, బైబిల్లో ఇలా ఉంది కదా అని మీరు నన్ను ప్రశ్నించాలి. ఎవడైనాను, కాపరా, బోధకుడా, సంఘ విశ్వాస, సంఘ పెద్ద, ఎవడైనా సరే వాక్యానికి లోబడకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే వాడితో ఏం చేయకూడదు? మనం సాంగత్యము చేయకూడదు. ముందేమో అనుజనులతో వద్దన్నాడు ప్రారంభం. ఇక్కడికి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు వాక్య ప్రకారం ఎవరు బ్రతుకుతున్నారో వాళ్ళతో సాంగత్యం, వాక్య ప్రకారం ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళతో సాంగత్యం, వాక్యానికి ఎవరైతే విలువిస్తున్నారో వాళ్ళతో సాంగత్యం. కొంతమంది వస్తారు, వింటారు, వాళ్ళ పాత బ్రతుకంతా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాడితో కూడా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు హెచ్చరించాలి, ఇది తప్పు, ఇలా ఉండకూడదు, క్రైస్తవం కదా మనం అని. అక్కడికే వాడు వింటం లేదనుకోండి, టాటా బాయ్ బాయ్ వాడికి కూడా. ఎందుకంటే వాడు సంఘంలో ఉన్న గురువు, వాళ్ళేమో బయట ఉన్న గురువులు. ఇద్దరు నరకపాత్రులే, ఇద్దరు నరకానికి పోయే వాళ్ళే, ఇద్దరు దేవుడు మాటను పట్టించుకునే వాళ్ళే. వాడేమో బయట ఉండి పట్టించుకోవట్లేదు, వీడేమో లోపలికి వచ్చి సంఘంలోనికి వచ్చి పట్టించుకోవటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వాడి మీద దేవుడు వాక్యానికి వాడు లోబట్టడం లేదు కనుక, అవిధేయత చూపిస్తున్నాడు కనుక వాడి మీదకి ఉగ్రత వస్తుందట. వాడితో నువ్వు కూడా పక్కనే ఉన్నావు అనుకోండి, వాడి మీదకి వచ్చిన ఉగ్రత నీ మీద కూడా వస్తుంది. ఎవడి మీద పిడుగు పడుతుందండి, రక్షించడానికి నువ్వు వెళ్ళావు అనుకోడు పక్కకి, ఆడి మీద పడే పిడుగు మన మీద కూడా పడుతుంది. ఇద్దరం ఏమైపోతారు? మాడి మెస్ అయిపోతారు. దేవుని ఉగ్రత పిడుగు కంటే భయంకరంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను,
మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలియక ఏవో వేషాలు వేస్తూ ఉంటారండి దేవుడి దగ్గర. మళ్ళీ చెప్తున్నానే, చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి జీవితాన్ని. దేవుడి దగ్గర దేవుడి దగ్గరకు వస్తూ దేవుడి వాక్యం వింటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను అంటే ఇక్కడ రాయబడిన మాట, వాక్యానికి అవిధేయుడు అవుతున్నావా, బైబిల్లో చెప్పిన మాటను నువ్వు మీరుతున్నావా, గెట్ రెడీ. నీ మీదకి ఏం రెడీ ఉందట? దేవుని యొక్క మహా ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఆ ఉగ్రత వచ్చేవాడితో సాంగత్యంలో ఉంటే నీ మీద కూడా ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. నువ్వు వాక్యానికి అవిధేయుడైతే నీ మీదకి వస్తుంది. ఎవడో వాక్యానికి అవిధేయుడైన వాడితో నువ్వు సాంగత్యం చేస్తుంటే వాడి మీదకి వచ్చే శిక్ష నీ మీదకి కూడా వస్తుంది. ఎంత బాగా రాస్తాడు బైబిల్. నేను చాలాసార్లు చెప్పాను, నాకు తెలియదని బైబిల్లో మనం ఏమనడానికి కుదరదండి దేవుడి దగ్గర. ఈ పని ఎందుకు చేసావు బాబు అంటే నాకు తెలియదు తండ్రి అన్నాం అనుకోండి, కొరింథీ పత్రిక చదివావా అంటాడు, చచ్చిపోతాం అంతే. ఎఫెసీ పత్రిక చదివావా అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదివావా అంటాడు. నేను చదవను ప్రభు, అలాంటి అలవాట్లు లేవు నాకంటే. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? ఇప్పుడు నీదా నాదా అంటాడు. ఎవరిది ప్రాబ్లం? మీకు అర్థమైందా? ఏదైనా వస్తువు కొన్నప్పుడు బుక్లెట్ అని ఇస్తారండి. ఆ బుక్లెట్లో ఉన్న దాని ప్రకారం దాన్ని ఆపరేట్ చేయాలి. నీ ఇష్టానుసారం ఆపరేట్ చేసి పోగొట్టుకున్న తర్వాత కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నేను మాన్యువల్ ఇచ్చాను కదా ఎలా ఆపరేట్ చేయాలో, నీ ఇష్టానుసారంగా నువ్వు ఆపరేట్ చేసుకున్న పోవాలి, నీకు నాకు సంబంధం లేదు అంటాడు. అప్పుడప్పుడు చూడండి, కొత్త కారు కొన్నప్పుడు ఉత్సాహంతో డ్రైవింగ్ రాని వాళ్ళు కొత్త కారు ఎక్కేస్తారండి కింద తీయడానికి, ముందు నేనే ఎక్కాలని. నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు న్యూస్, పైన ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కార్ షోరూమ్, వీడికి డ్రైవింగ్ రాదు, ఫస్ట్ నేనే ఎక్కాలని రివర్స్ గేర్ వేసి గట్టిగా రేజ్ ఇచ్చాడు. కారు అద్దాలను గుద్దుకొని రోడ్డు మీదకి వచ్చి పడ్డది. ఇన్సూరెన్స్ కూడా అవ్వదు అప్పటికే. ఇప్పుడు వీడు తప్పు చేశాడు, మరి నా కారు పగిలిపోయిందండి, నా కారు అద్దాలు పగిలిపోయి డోర్లు పగిలిపోయి ఇంకో కారు అంటే ఇస్తాడా? తప్పు ఎవరిది? వాడిది. డ్రైవింగ్ రానాడు కొత్త కారు తీయొచ్చా? అలాగే బైబిల్లో నీకు తెలియకుండా నీ ఇష్టానుసారంగా నువ్వేవో నిర్ణయాలు తీసేసుకొని ఏవో సాంగత్యాలు పెట్టేసుకొని ఎవరితోనో చెడిపోయి, తండ్రి నాకు తెలియదు తండ్రి, వాడు పాడు చేశాడు, నన్ను వీడు పాడు చేశారు, వాళ్ళు పాడు చేశారంటే బైబిల్ చదివావా అంటాడు. మనం ఏమనాలి అప్పుడు? అసలు మీకు దేవుడు తీర్పు దినాన్ని ఎలా నిలబడతారు తెలుసా మీకు? నేను 1000 ప్రశ్నలు అడుగుతాను, నీ దగ్గర దానికి ఒక్కదానికైనా సమాధానం ఉండదు అన్నాడు యోబు గ్రంథంలో. అన్నాడా? ఎన్ని వేస్తాడంటే ప్రశ్నలు? 1000 ప్రశ్నలు వేస్తాడంట. అంటే 1000 రెఫరెన్స్లు చూపిస్తాడు. ఆయన వేసే ప్రశ్నలు ఎక్కడి నుంచో చెప్పడు, ఈ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాడు. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎప్పుడైనా బైబిల్ చూసేవారా అంటాడు. అలవాట్లేదు ప్రభు అంటే వేసేయండి నేను లోపల, అయిపోయింది ఇంకా. ఎప్పుడైనా కొరింథీ పత్రిక చదివేవా? ఎప్పుడైనా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదివేవా? సాంగత్యాల గురించి ఎంత మంచి మాటలు రాసిన చదివేవా? నా గుడికి వస్తే కూడా వాళ్ళతో ఎందుకు సాంగత్యంలో ఉన్నావు? అందుకే కదా నీలో వాక్యం ఫలించలేదు, అందుకే కదా నువ్వు దేవుడి కొరకు బ్రతకలేదు, అందుకే కదా నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. వాళ్ళ సాంగత్యంలో ఉండటం వల్లే కదా పాపాలు కడుక్కోలేకపోయావు, వాళ్ళ సాంగత్యంలో ఉండటం వల్లే కదా నీ పాపాన్ని విడవలేకపోయావు. వద్దు అని బైబిల్లో రాయించాను కదా, పోనీ నీకు తెలియకపోతే ఆదివారం ప్రసంగం చెప్పించాను కదా. ఇన్ని మాట్లాడుతున్నాడు అనుకోండి దేవుడు, మనం ఏం చెప్తాం చెప్పండి దేవుడికి రివర్స్లో? ఏం చెప్పుకుంటాం ఆయన ముందు నిలబడి? మరలా చెప్తున్నాను, సాంగత్యాలు జాగ్రత్త. మీలో విత్తబడిన వాక్యాన్ని అపవాది పాడు చేయడానికి మీ చుట్టూ ఒక సైన్యాన్ని అలుపుతుంది. అది వాళ్ళు అబద్ధికులు, వాక్యాన్ని నమ్మని వాళ్ళు, దేవుడు సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు, లోకం కొరకు బ్రతుకుతున్న వాళ్ళని చుట్టూ ఆవరింపచేస్తుంది. అది నీకు అంతే. ఆదివారం విన్న ఏ మాట గుర్తు రానివ్వకుండా ఆ శత్రు సైన్యాన్ని నీ మీద సహవాసాల రూపంలో, స్నేహాల రూపంలో, బంధువుల రూపంలో, బంధువులు కాదు, నా చిన్నప్పుడు పక్షి ఉండేది రాబందు, పీక్కి తినటమే. బంధువులు కూడా మిమ్మల్ని పీక్కి తినడానికి మీ చుట్టూ ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద ఉత్తములు అనుకొని ఆ బంధువులు ఏదో బంధువులు బాబు, నాకు అసలు భలే చిరాకండి ఈ మాటలే చిరాకు నాకు. బంధువులు నీకు సంఘంలో ఉన్నవాళ్ళు, ఆత్మీయులు, దేవుడి కొరకు బ్రతికే వాళ్ళు, నీకు వాక్యం చెప్పేవాళ్ళు, నీ సేవకులు నీకు బంధువులు, నీ సహోదరులు నీకు బంధువులు. మిగతా వాళ్ళందరూ నిన్ను పీక్కు తినే రాబందులు. నీ నుండి ఏదో కోరుకుని వాళ్ళ బంధుత్వాన్ని కొనసాగిస్తారు, నీ నుండి ఏదో ఆశించి వాళ్ళ బంధుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కసారి నువ్వు బంధువులకి మర్యాద చేయడం మాని, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటం మాని, వాళ్ళకి పెట్టాల్సింది పెట్టడం మాని, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క అంటారనుకుంటున్నావా? అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మారిపోయారండి, వాళ్ళ దొంగలండి, వాళ్ళతో మాకు మాట్లాడలేవండి అంటారు. నువ్వు చేరెట్టడం మాని, వాళ్ళు చేరెట్టిన తర్వాత అయిపోయినట్టే. నీ పెళ్లికి వాళ్ళు వచ్చి కట్నం వేసిన తర్వాత వాళ్ళ పెళ్లికి వెళ్ళి కట్నం వేయడం మాని, నిన్ను ప్రేమిస్తే నన్ను అడుగు. వాళ్ళు నీ మీద ప్రేమ చూపిస్తాను, నువ్వు చీరలాడతావని, నువ్వు కట్నాలు రాయిస్తావని, నీ మీద ప్రేమ అనుకో, ఒక దొంగ ప్రేమలు అవన్నీ.
అలాగే నువ్వు కాలు చెయ్యి ఏదో కొంచెం లాగేసి మంచాన పడిపోయావు అనుకో, అయ్యో నా బంధువుడు మంచాన పడిపోయాడు కదా అని రోజుకిద్దరు ఏమి రారు. ఒకసారి వస్తారు 4 కుళ్ళిపోయిన ఆపిల్ పళ్ళు అట్టుకుని, మళ్ళా కనపడితే ఒట్టళ్ళు, మళ్ళా కనపడరాళ్ళు. నీ జీవితం నీదే. ఏ బంధువులను రాబంధువులను నమ్ముకుని నాశనం చేసుకోకండి. మీ జీవితం మీది. మీకు తోడుగా ఉండవలసిన దేవుడు, మీ కుటుంబాన్ని చక్కబెట్టవలసిన దేవుడు, మీ దేహంలో ఆరోగ్యం పెట్టవలసిన దేవుడు, మీకు శక్తిని ఇవ్వాల్సిన దేవుడు, మీరు పని చేసుకోవడానికి మీకు తోడుగా ఉండవలసిన దేవుడు. ఆ బంధువులు ఈ బంధువులు రాబంధువులు నమ్ముకోకండి. ఏముండదు. మీకు దెబ్బ తగిలే వరకు నేను చెప్పే మాటలు అర్థం కావు. ఒక్కసారి తగిలిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు మీకు అర్థమవుతాయి. నేను దెబ్బలు తిని మాట చెప్తున్నాను. మీకు తగిలే వరకు తెలియదు. మీకు తగిలే వరకు ఆ మాయలో ఉంటారు, తగిలే వరకు ఆ మబ్బులో ఉంటారు. ఒక్కసారి మంచాన పడండి, ఈ బంధువుల సంగతి అంతా బయటకు వస్తుంది. మొహమాటానికి అలా వచ్చి పలకరించి బాగున్నావా, ఏముంది దేవుడు సాయం చేస్తాడే, మరి నువ్వు గుడికి వెళ్తాను, వాళ్ళు వచ్చి కూడా ఈయన జ్ఞాపకం చేస్తారు. మళ్ళీ ఎవరిని ఏం చెప్పండి, బంధువులు వచ్చి ఎవరిని జ్ఞాపకం చేస్తారు? ఏం చేసినా ఇంకా దేవుడే చేయాలమ్మా, మరి ఆపిల్ పళ్ళు తెచ్చాను జ్యూస్ తీసి ఇయ్యమంటాడు, వెళ్ళిపోతాడు అంతేగా. ఆ జ్యూస్ ఏమైనా 4 రోజులు తాగుతావా? నేను చెప్పండి. వాళ్ళు వచ్చి కూడా మరి ఎవరి మీదకి వింటారు? దేవుడే చేయాలమ్మా, మరి మేము ఏం చేస్తాం? వాళ్ళు నమ్ముకునే గుడి మానేయటం, వాళ్ళు నమ్ముకునే బంధువులు బంధువులు బంధువులు. ఏం బంధువులు అండి? నేను 6 తరగతులు వదిలేసాను అందరినీ. నాకు ఇప్పుడు 100 మంది బంధువులు. ఎవరళ్ళు? రక్త బంధువులు కాదు, దేవుడిచ్చిన బంధువులు. వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వేలల్లో ఉన్నారు. నేను వాళ్ళని వదిలేశాను కాబట్టి వీళ్ళని ఇచ్చాడు. నువ్వు వాళ్ళని వదలట్లేదు కాబట్టి ఎవరిని ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేది. నేను అక్కడ 4-5 వదిలేస్తే ఇంతమందిని ఇచ్చాడు. నువ్వు వాళ్ళనే పట్టుకుని పీకుతా ఉంటే నీకు ఎవరిని ఇవ్వడు. ఇంకా వాళ్ళు రారు, చివరికి వీళ్ళు రారు, ఎవరు రారు, చివరికి కుంగి కృషించిపోతాం. అందుకే బంధాలు సంఘంలో ఉన్న వాళ్ళతో, సహోదరులతో ఏర్పాటు చేసుకోండి. ఆ బంధం స్వార్థం లేని బంధం. నేను ఇక్కడ దూరంగా ఉండడం వల్ల కాస్త మీతో నాకు అటాచ్మెంట్ తక్కువగానండి, ఆదివారం కానండి. మీరు మియాపూర్ సంఘంలో చూస్తే అంటే ఇప్పుడు వాళ్ళతో కూడా తగ్గిపోయింది నేను సభలకు వెళ్ళిపోవడం వల్ల. ఎవరికైనా చిన్నది సంఘంలో ఏదైనా జరిగిందంటే మొత్తం ఒక 10 మందిని, ఒక 15 మందిని వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మేము. 2-3 కార్లు వేసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయి, ఏం తమ్ముడు నీకు డబ్బులు ఏమైనా కావాలా, హాస్పిటల్లో చూపించమంటావా? మన దగ్గర నర్సులు ఉంటారు, మన దగ్గర ఏమో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ సపోర్ట్ ఇచ్చి ఈ సపోర్ట్ ఇవ్వగానే ఆ బెడ్ మీద పడిపోయినోడికి ఎలాగుంటుందండి? వచ్చారా మా సంఘం వచ్చారా? ఈ సంఘం చూపిస్తున్న ప్రేమలో స్వార్థాలు ఉండవు. ఇప్పుడు ఈ సంఘం చూపిస్తున్న ప్రేమలో అలకలు ఉండవు, కోపాలు ఉండవు. ఉంటాయా? నాకు షేర్ ఎట్టలేదు కనుక నీకు షేర్ ఎట్టను. ఇక్కడ ఉంటుంది ఈ సంఘంలో. మా పెళ్ళికి రాలేదు కనుక మీ పెళ్ళికి రాని అంటారా సంఘస్థులు? నువ్వు ఏం చేసినా నవ్వుతూనే ఇంటికి వస్తారు వాళ్ళు. సంఘాన్ని ప్రేమించండి, సహోదరులతో బంధంతో ఉండండి. రక్త బంధాలన్నీ రాబంధు బంధాలు, ఎప్పటికైనా మిమ్మల్ని అవి ముంచే బంధాలు. కనుక సాంగత్యం, సాన్నిహిత్యం, నీ స్నేహము, నీ ఏమంటారు సహవాసము అన్నీ కూడా దేవుని పిల్లలతో ఉండాలి, సేవకుడితో ఉండాలి, సంఘంతో ఉండాలి. అప్పుడు ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ మాటలు ఈ లోకం అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతాయి. లోకం వినదు, పట్టించుకోదు, ఆలోచించదు, చెప్పినా బుర్రకు ఎక్కవు, హృదయంలో పట్టుకోవు. దీని వలన ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా జీవితాలు ఉండిపోయాయి తండ్రి. ఫలించటం లేదు, ఎదగటం లేదు. మీ కొరకు బ్రతకాలన్న ఆశ, పౌరుషం మీ పిల్లల్లో కలగటం లేదు. లోకమంతా ఇలాగే వాక్యం చేతుల్లో ఉన్నా ఇవి అర్థం కాక నాశనం అయిపోయింది. ఈ కొద్దిమందినైనా సత్యానికి వారసుల్ని చేసి తండ్రి, మీరున్న మహాలోకానికి చేర్చాలి అని ప్రయాసపడుతున్నాం, తపన పడుతున్నాం. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, కుటుంబాన్ని పనంగా పెట్టి, శరీరంలో బలం తగ్గుతున్నా, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నా, కేవలం మీ వాక్యం చెబితే మీ పిల్లలు మీకు దగ్గర అవుతారన్న ఆశతో కష్టపడుతున్నాం తండ్రి. ఈ మాటలు ఫలింప చేయండి. లోకానికి దూరంగా, సంఘానికి దగ్గరగా, మీ సహవాసానికి దగ్గరగా మీ పిల్లల్ని చేర్చమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.